ఏ ఇన్వెస్టర్ అయినా చేయకూడని పని అంటే డోంట్ టేక్ టిప్స్, టేక్ అడ్వైజరీ. ఇప్పుడు మా మోతీలాల్ ఉంది, దే డోంట్ గివ్ టిప్స్, ఓన్లీ అడ్వైజరీ, వెల్త్ క్రియేషన్ అడ్వైజరీస్, లాంగ్ టర్మ్. సో ఆ లాంగ్ టర్మ్లో 10x, 20x, 100x, 200x ఇట్లాంటివి ఉంటాయి. మనం జాక్ పాట్ కొట్టాలంటే ఒక్క మల్టీ బ్యాగర్ చాలు. అది ఫిష్ చేయాలి, మనం చేపల్ని పట్టినట్టు ఆ మల్టీ బ్యాగర్ని పట్టాలి. ఒక్కటి తగిలితే చాలు, బిలియనర్ అయిపోవచ్చు. కానీ పేషెన్స్ ఉండాలి. అది పెరుగుతున్న కొద్దీ కొంచెం టెన్షన్తో ఇంకా అమ్ముకుందాం, మళ్ళీ పడిపోద్ది, మళ్ళీ తగ్గుతున్నప్పుడు మళ్ళీ పడిపోద్ది, మళ్ళీ రాదని కాదు. మల్టీ బ్యాగర్ ఏంటంటే మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. అలాంటివి కొన్ని చిన్న చిన్నగా లాంగ్ టర్మ్ అనుకున్నాయి, అది పడ్డప్పుడల్లా, ఆ స్క్రిప్ట్ పడ్డప్పుడల్లా కొంత కొంత ఎక్కువ చేసుకుంటుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ మల్టీ బ్యాగ్ని ఎలా పట్టుకోవాలనేది $1 మిలియన్ క్వశ్చన్. అది మనం అబ్జర్వ్ చేయాలి. ఎట్లా ఆ కంపెనీ డీటెయిల్స్ అవన్నీ చదవాలి. డెఫినెట్గా మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూచనలు సలహా తీసుకొని ఇట్లాంటి డైవర్సిఫైడ్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగర్ ఒక్కటి తగిలినా చాలని నా ఉద్దేశం.